హాయ్, ఎలా ఉన్నారు? ఈ చలికాలంలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. రోజు ఒక ముక్క తింటే చాలండి, మనకి జలుబు, దగ్గు, వికారం, వాంతులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ దూరం అయిపోతాయండి. ఇలా చేసుకుని ఇంట్లో పెట్టుకుని ఈ శీతాకాలం అన్ని రోజులు రోజుకొకటి తినండి, చాలా హెల్తీగా ఉంటారు. ఈ అల్లం మురబ్బా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా అల్లం ముక్కను తీసుకుని దాని మీద పట్టు తీసేసి నీట్గా కడుక్కుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మన ఆరోగ్యానికి అల్లం చాలా మేలు చేస్తుంది కదా, అలాగని డైరెక్ట్గా అల్లాన్ని తినలేం కాబట్టి ఇలా మురబ్బా చేసుకుని తింటే చాలా మంచిది. ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని మనం 1 కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. నేను అచ్చు బెల్లాన్ని, నార్మల్ బెల్లాన్ని తీసుకున్నాను. మీరు అదే విధంగా 1 కప్పు బెల్లాన్ని, 1 కప్పు పంచదారనైనా తీసుకుని ఈ అల్లం మురబ్బాని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ 1 కప్పు ముక్కలకి 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ అల్లం పేస్ట్ వేసి కాసేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. అల్లంలో ఉన్న చెమ్మ వల్ల బెల్లం కరిగి ఇలా వాటర్లా ఫామ్ అవుతుంది. బెల్లం అలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే ఇలా పాకంలో వచ్చి ఈ బెల్లం పాకంలో ఈ అల్లం అంతా బాగా ఉడుకుతుందండి. అప్పుడే మనకి అల్లం మురబ్బా ప్రిపేర్ అవుతుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాస్త స్వీట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ అల్లం మురబ్బా పాకం ఉడికేలోపు మనం ఒక ప్లేట్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ నెయ్యి అంతా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇలా పాకం వస్తున్నప్పుడు కొద్దిగా మిరియాల పౌడరు, కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఈ చలికాలంలో మిరియాలు కూడా వాడడం మంచిది కాబట్టి కొద్దిగా ఈ పౌడర్స్ని యాడ్ చేసుకుని వీటిని కూడా కలుపుకోండి. ఇవన్నీ కనీసం ఒక 10 నిమిషాల పాటు ఈ అల్లంలో ఉడికితే అల్లం మురబ్బాకి మనకి పాకం రెడీ అయిపోయినట్టే. పాకం అంతా ఇలా దగ్గరికి వచ్చి నురగలుగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వాటర్లో ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటే మనకి అల్లం మురబ్బాకి ఈ పాకం రెడీ అయిపోయినట్టే. బాగా అటు ఇటు ఫోల్డ్ అవుతూ ఉంది కదా, చూడండి అల్లం మొత్తం ఇలా దగ్గరికి వచ్చేసి ఇలా నురగ్గా ఫామ్ అయిపోతుంది. మనకి చూస్తేనే తెలుస్తుంది, లేదంటే అలా వాటర్లో వేసుకుని చెక్ చేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఒక ప్లేట్ని, ఆ ప్లేట్లో ఈ అల్లం మురబ్బాని మొత్తం యాడ్ చేసేయండి. కాస్త లేట్ చేస్తే మాత్రం ఈ అల్లం మురబ్బా మనం తీసుకున్న బౌల్లోనే ఉండగా అయిపోతుంది. ఇలా ప్లేట్లోకి యాడ్ చేసేసి దాన్ని ఈక్వల్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. కాసేపు ఆగితే గట్టిగా అయిపోతుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చాకుతో ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. మొత్తం చల్లారిపోతే మనం అనుకున్న షేప్లో ముక్కలు రావు. ఇలా చాకుతో ఈక్వల్గా ముక్కలు చేసేసుకుని వీటిని ఒక బాక్స్లో వేసేసుకుని 1 మంత్ పాటు స్టోర్ చేసుకుని తినేసేయచ్చండి. ఇలా గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ అల్లం మురబ్బా ఎప్పుడు గట్టిగా ఉంటుంది, కరకల్లాడుతూ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన రెసిపీ అల్లం మురబ్బా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. తప్పకుండా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.